హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత బాగుందో. బఠానీ కుర్మా అండి. చాలా బాగుంటుంది. ఇది రోటీ, చపాతీ, రైస్కి చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేశాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కప్పు బఠానీ తీసి నానబెట్టుకోవాలండి. ఒక 5 గంటలు నానబెట్టుకుంటే నానిపోతాయి, లేదంటే నైట్ నానబెట్టుకున్న ఉదయానికి చేసుకోవచ్చు. అవి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. చిన్న కుక్కర్లో వండుకుందాము, సింపుల్గా ఈజీగా అయిపోద్ది. తర్వాత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. దానికి కర్రీకి మసాలా రుబ్బుకుందాం. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, టమాటా ఒక చిన్నది, అలాగే ధనియాల పొడి, జీలకర్ర, ఇలాచి, లవంగి, చెక్క అండి. మీకు ధనియాలు కానీ దినుసులు ఉంటే వేసుకోండి, లేదంటే పొడి ఉన్నా వేసుకోవచ్చు. నాకు దినుసులు లేవని పొడి వేస్తున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇది రోటీ, పుల్కా, అలాగే రైస్కి, అలాగే బటర్ నాన్కి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. దేంతో అయినా తినొచ్చు. రైస్కి అయితే టమాటీ చారు కానీ సాంబార్ కానీ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం మసాలా మొత్తం రుబ్బుకున్నాం కదా, ఈ పోపు వేగిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి. పోపులో 2 బిర్యానీ ఆకులు కూడా వేయండి, చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పసుపు, కారము, ఉప్పు వేసుకోండి. కారము మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గనివ్వండి. మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బఠానీలు, అవి వేసేసి మొత్తం గ్రేవీ, అది మనం వేపుకున్న మసాలా అదంతా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం మిక్సీలో మసాలా పట్టుకున్నాం కదా, అది కొద్దిగా కడిగేసి ఆ వాటర్ వేసుకొని ఒక గ్లాసు వాటర్ మళ్ళీ వేయండి. ఒక టీ గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఇంకొద్దిగా గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి, ఒక 1/2 గ్లాస్ అయినా వేసుకోండి. వేసిన తర్వాత ఒక్కసారి పొంగొచ్చి అంటే కొద్దిగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్ వేయించుకుంటే చక్కగా బఠానీ మెత్తగా ఉడికిపోతుందండి. ఇంకా మెత్తగా కావాలంటే ఇంకో 2-3 విజిల్ వేసుకోండి. ఈ కర్రీ చపాతీ, పూరి, పుల్కా, రైస్కి చాలా బాగుంటుందండి. ఇంకా విజిల్స్ అయిపోయండి, తీసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. చక్కగా మనం వేసిన వాటర్ ముద్దలాగా వచ్చింది. మీకు ఇంకొద్ది పలుచగా కావాలంటే అదే చెప్పాను కదా, వాటర్ ఎక్కువ వేసుకుంటే చక్కగా అయిపోతుంది. ఇంకంతేనండి. కొత్తిమీర వేసి మనము రైస్కి కానీ, చపాతీ కానీ, పూరి కానీ, పుల్కా కానీ, అలాగే బటర్ నాన్ కానీ ఏది చేసుకుంటే అందులో వడ్డించుకుంటే సూపర్గా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే రాగి పూరి చేశానండి, సోడిపిండి పూరి. చూడండి ఎంత బాగుందో, ఎమ్మిగా ఉంటుంది. మీరు చేసుకోండి.